Hello guys, welcome to Famous TV. Today vlog is about one more function vibes అన్నమాట. మేము ఒక పెళ్ళికి అటెండ్ అయ్యాము. వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మ్యారేజ్ అన్నమాట. అండ్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ టు మై వ్యూయర్స్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము వెళ్ళింది తన పెళ్ళికి అనమాట. చిట్టి పెళ్ళి కోసమని వెళ్ళాము. నార్మల్గా మనకి 2 days వెడ్డింగ్ జరుగుతుంది ఇక్కడ. ముహూర్తం తలవాలు అని. ముహూర్తం అంటే ముందు రోజు పెళ్లి కూతుర్ని చేయడము, పెళ్లి కూతురు చేసిన తర్వాత ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళి రిసెప్షన్ అంట. ఆ రోజు నైట్ వక్కాకు శాస్త్రము అవి ఇవి చేసి మరుసటి రోజు మార్నింగ్ తలంబ్రాలు ఉంటాయి. అంటే మ్యారేజ్ ఉంటుందన్నమాట మరుసటి రోజు పొద్దున. అది ఇక్కడ రాయలసీమలో ఎస్పెషల్లీ అనంతపూర్ సైడ్ మ్యారేజ్ ఒక ప్యాటర్న్ అనమాట. అండ్ వీళ్ళు వచ్చి దీన్ని కంప్లీట్గా చేంజ్ చేశారనమాట. అండ్ ఇట్ టర్న్డ్ ఇంటూ ఏ 1 day మ్యారేజ్. 1 day మ్యారేజ్ అంటే మార్నింగ్ నుంచి నైట్ లోపల మొత్తం ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఆ రోజుతోనే పెళ్ళి కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంటే ఎలా అంటే మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేయడము అట్లంతా, ఇంకా మిగతా సాంగ్యాలు అన్నీ చేస్తారనమాట. అంటే పెళ్లి కూతుర్ని చేయడం నుంచి ఈ పాలకుండలు తేవడము కొన్ని ఉంటాయి. ఒక్కొక్కరి ఏరియాలో ఒక్కొక్క శాస్త్రం లాగా ఉంటాయి అన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ బయలుదేరిపోయి ఈవినింగ్ టక్ రిసెప్షన్ అయిపోతుంది. రిసెప్షన్ తర్వాత ఫాలోడ్ బై మ్యారేజ్ అనమాట. రిసెప్షన్కి మ్యారేజ్కి మధ్యలో డిన్నర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉండే కాంప్లికేషన్స్లో, ఇప్పుడు ఉండే లైక్ బిజీ లైఫ్స్లో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది నాకైతే. ముందు కాలంలో మనకి శ్రీమంతాలు ఎలా ఉండే, ముందు రోజు నైట్ ఫంక్షన్ చేసి మార్నింగ్ వండి మార్నింగ్ టిఫిన్స్ అంత టిఫిన్ సెక్షన్ అవి ఇవి చూసుకొని వెళ్ళేవాళ్ళు కదా. అండ్ ఇట్ టర్న్ ఇంటూ ఏ సింగిల్ డే అనమాట. అంటే ఇప్పుడు పగలే చేసేస్తున్నారు కదా, అట్లా మ్యారేజ్ కూడా 1 day ఈవెంట్ లాగా చేసేసారు. అండ్ ఇట్స్ లైక్ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ మొత్తం ఉంటాయి. బట్ వాళ్ళకి ఎందుకు అలా కుదిరిందంట వాళ్ళిద్దరి జాతకాలను బట్టి. అండ్ అది ఒక ట్రెండ్ లాగా సెట్ చేస్తారేమో అనిపించింది మిగతా అందరూ. మనం ఏదైనా ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్తే అక్కడ మనకు మళ్ళీ కొత్తగా ఫ్రెండ్స్ ఫామ్ అవుతారనమాట. అక్కడ ఫామ్ అయిన ఫ్రెండ్స్ నాకు వీళ్ళు. అండ్ వాళ్ళతో నా ర్యాపో చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఐ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. అండ్ ఆ రోజైతే మేము వెళ్ళగానే పసుపు ఫంక్షన్ హడావిడి అదంతా స్టార్ట్ అయిపోయింది. మనకి ఎంత హడావిడి ఉన్నా మన పిల్లలు వాళ్ళని టేక్ కేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ఒక పక్కన పసుపు ఫంక్షన్ హాఫ్కి స్టాప్ చేసేసి వీళ్ళందరూ ఇవేదో గుడికి వచ్చారనమాట పాలకుండలు తీసుకెళ్ళడానికి. అండ్ అక్కడ కొంచెం శాస్త్రం చేసేసి అక్కడ వీళ్ళు ఆడపడుచు లక్ష్మి అనమాట. తనే మాకు మెయిన్ అనమాట ఆ ఫ్యామిలీలో. మా దివా అండ్ లక్ష్మి అక్క చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ వాళ్ళ తరపు నుంచే మేము ఆ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయిపోయామన్నమాట. అండ్ ఈ పెళ్ళి ఈవెంట్కి వెళ్ళడానికి తను వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనమాట. అండ్ వీళ్ళు ఆ గుడి దగ్గర నుంచి ఇట్లా వచ్చేసరికి నార్మల్గా ఫోటోగ్రాఫర్స్ వచ్చి హల్దీ అంటే ఈ వాటర్ పోసుకునేది ఉంటుంది కదా, హల్దీ మెయిన్ అక్కడికి వచ్చారనమాట. అక్కడ డెకరేషన్ ఏం లేకునుంది. అండ్ నేను వెళ్ళి కొంచెం హడావిడిగా ఏదో బెడ్షీట్ బ్యాక్గ్రౌండ్ వేసి ఫ్లవర్స్ అండ్ ఈ మామిడాకులతో ఒక సింపుల్ బ్యాక్గ్రౌండ్ చేసేసాను అనమాట. వాళ్ళు వెళ్ళి వచ్చే లోపల. అండ్ మా అమ్మాయి కూడా అట్లా వాళ్ళ డాడీతో పాటు వెళ్ళొచ్చింది. అండ్ దాట్స్ ద డెకరేషన్ అనమాట. ఏది లేకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి ఉండడం బెటర్ కదా అనిపించి అట్లా ఏదో ఫొటోస్కి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కన్నా అట్లా ఏమైనా ఉంటే బాగుంటుంది అనిపించి అలా సింపుల్గా డెకరేట్ చేశాను అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ టీమ్. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు కింద ఈవెంట్ చేస్తే పైన ఇది చేయడానికి సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ అంత మొత్తం ఫంక్షన్కి వచ్చిన లేడీస్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేశారనమాట. అన్ని అరేంజ్మెంట్స్ అంతా క్లియర్ కట్గా ఉన్నాయి. కరెక్ట్ టైంకి అన్నీ నీట్గా చేశారనమాట. అండ్ వీళ్ళిద్దరూ సిస్టర్స్, లక్ష్మి అక్క అండ్ చిట్టి సెకండ్ అండ్ లక్ష్మి అక్క ఫస్ట్ అనమాట.
వీళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది, జాయింట్ ఫ్యామిలీ. అండ్ లైక్ దే ఆర్ వెరీ లవబుల్ పీపుల్. ఐ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ దట్ ఫ్యామిలీ. హల్దీ అంటే ఎల్లో శారీ, ఎల్లో మొత్తం ఎల్లో ఎల్లో థీమ్ ఉండాలనుకుంటాం కదా, అట్లా ఈమెకి మాత్రం ఆ ఎల్లో శారీ అనేది సూపర్గా సూట్ అయిందని నా ఒపీనియను. నా పెళ్ళప్పుడు ఎందుకో నేను ఎల్లో చూస్ చేసుకోవడానికి కొంచెం బ్యాక్ స్టెప్ వేసాను అనమాట. ఇట్ విల్ సూట్ మీ ఆర్ నాట్ అనే ఒక డౌట్ ఉండింది. కానీ తనని చూసాక నేను కొంచెం రీగ్రెట్ ఫీల్ అయ్యాను, నేను ఎందుకు ఎల్లో సెలెక్ట్ చేయలేదు అని. అండ్ చాలామందికి ఎల్లో అంటే నా షేడ్కి ఎల్లో సెట్ అవుతుందా లేదా అనుకుంటారు, కానీ చాలామందికి ఎల్లో బాగా సూట్ అవుతుందని నాకు ఈ మధ్యనే తెలిసిందనమాట. అండ్ వీళ్ళందరూ లైక్ వాళ్ళ బ్రదర్స్ అండ్ బ్రదర్ ఇన్ లాస్ అనమాట. చిట్టి అక్కకి ఆ ఈవెంట్ అయితే చాలా హ్యాపీ అండ్ సింపుల్ అండ్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది. అండ్ తన స్మైల్లోనే అర్థమవుతుంది అనమాట హౌ హ్యాపీ షీ ఈజ్ ఇన్ సెలబ్రేటింగ్ ద ఫంక్షన్ అని. అండ్ కిరణ్ ఈ హల్దీ అవ్వగానే వీళ్ళు ఏదో చెప్పారనమాట, వాయనం పూజనో ఏదో సంథింగ్, అది మా ఇంట్లో అయితే లేదు. వీళ్ళ ఆచారం ప్రకారం వీళ్ళ ఏదో రెడీ అయ్యి వచ్చి ఏదో పూజకు కూర్చున్నాను అనమాట విత్ పేరెంట్స్. ఇంటి దగ్గరికే వీళ్ళు పురోహితులు కూడా వచ్చారు. అండ్ చాలామందికి అంటే మా సైడ్ అయితే ఇట్లా ఇంటి దగ్గరికి పురోహితులు రావడము అట్లంతా ఏమి ఉండదన్నమాట. ఫంక్షన్ హాల్లో డైరెక్ట్గా ఓన్లీ మ్యారేజ్కి మాత్రమే మనకి పురోహితులు అవసరం అనమాట. అండ్ వాళ్ళకి అక్కడ ఫంక్షన్ అదేదో పూజ చేసుకుంటుంటే నేను మా బేబీని నిద్రపుచ్చుతున్నాను అనమాట. ఇఫ్ షీ విల్ స్లీప్ అండ్ ఐ కెన్ లైక్ లీడ్ మై లైఫ్ హ్యాపీలీ అనమాట కొద్దిసేపు అయినా. అండ్ అది ఆ పూజ అవ్వగానే ఇంకా లంచ్ సెక్షన్ అనమాట. లంచ్ అవ్వగానే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. అంటే రెస్ట్ అంటే సివిల్ డ్రెస్లోకి వచ్చేసి పిల్లల్ని కూడా కొంచెం ప్రశాంతంగా కొంచెం ఉంచేసి మేము కొంచెం ఇట్లా పట్టు చీరలు పెళ్ళి నైట్ 10:30కి అనమాట. నేను ఆ టైంలో ఉంటానో లేదో, వీళ్ళు ఎక్కడో ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉందంట అదేదో సంథింగ్, ఆ పేజ్ నాకు తెలియదు, అక్కడ ఈ స్టిచ్ చేసి ఇచ్చారంట. చాలా కాస్ట్లీ అంట బ్లౌజెస్ మొత్తము. ఎలా ఉన్నాయో చూద్దామని ఒకసారి ఒక లుక్ వేసాను. అండ్ దేవర్ ఆసమ్ అసలు డిజైన్ అంతా. అండ్ తను ఇంకా పెళ్లి కూతురు ఈవినింగ్ 6కి అట్లా స్టార్ట్ అయిదాం అనుకున్నారు, అందుకని తనంతా రెడీ అయిపోతుంది అనమాట. అండ్ వాట్ ఎవర్ షీ ఈజ్ వేరింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్ వడ్డానం, గోల్డ్ హారం, చౌకర్, లాంగ్ చైన్. దే ఆర్ లివింగ్ దేర్ డ్రీమ్. ఏమంటారు, ఆడవాళ్ళకి గోల్డ్ అంటే చాలా ఇష్టం కదా. అండ్ దే ఓన్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ గోల్డ్ ఆర్నమెంట్ అనిపించింది నాకు. అండ్ దే ఆర్ లక్కీ పీపుల్. అండ్ ఈవినింగ్ ఇంటి నుంచి వెళ్ళడానికి నార్మల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు టెంపుల్స్కి వెళ్తారు కదా, అట్లనే వీళ్ళందరూ స్టార్ట్ అయిపోయారనమాట. నేను కూడా ఒక రిసెప్షన్ అవుట్ఫిట్ వేసుకున్నాను, ఎందుకంటే పాప ఉంది. షీ విల్ నెవర్ మేక్ మీ టు బీ దేర్ అంటిల్ మ్యారేజ్ అనిపించి నాకు ముందే తెలుసు. అందుకని నేను రిసెప్షన్ వరకు ఉండగలను తన సపోర్ట్తో అనిపించి రిసెప్షన్ చూసుకొని వెళ్ళిపోదాము మనము అనిపించింది. అందుకని నేను రిసెప్షన్ అవుట్ఫిట్ వేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. వెడ్డింగ్కి వెళ్ళగానే ఆ రిసెప్షన్ ఉంటుంది, అక్కడ ఆ రిసెప్షన్ చూసుకొని వెళ్ళిపోవచ్చు అని నా ప్లాన్ అనమాట. ఇక్కడ టెంపుల్స్లో నుంచి లైక్ టెంపుల్కి వెళ్ళి బయటికి రాగానే వీళ్ళు టపాసులు పేల్చడం స్టార్ట్ చేశారనమాట. వైషుకి కొంచెం సౌండ్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ సౌండ్స్ అంటే మనమైనా భయపడతాం కదా, అట్లా తను కూడా ఆ సౌండ్స్కి భయపడేదన్నమాట. అండ్ అట్లా ఇది అయిపోగానే మేము స్టార్ట్ అయిపోయి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ దీస్ ఆర్ మై బడ్డీస్. తను ఈ అమ్మాయి ఇద్దరు మదర్ అండ్ డాటర్ అనమాట. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు బాగా. అండ్ నేను అక్కడికి వెళ్ళగానే నాకు ఎందుకో లైక్ కొంచెం అనీజీగా అనిపించింది. అసలు ఏం తినలేకపోయాను అనమాట. అసలు ఆ స్మెల్ కూడా బేర్ చేయలేకపోయాను. ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకొని వచ్చి, నా మెడిసిన్ ఏమంటే నాకు వామిట్ వచ్చినా ఏమైనా సెన్సేషన్ లాగా ఉన్నా నాకు ఒక స్ప్రైట్ బాటిల్ నాకు ఒక మెడిసిన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట.
ఆ మెడిసిన్ తీసుకొని కొద్దిసేపు రిలాక్స్డ్గా అట్లా కూర్చుంటే కొంచెం అట్లా సెట్ అయ్యిందనమాట. బాడీకి కొంచెం ఏమైనా తీసుకోవచ్చు ఇప్పుడు అనిపించింది. అందుకని ఎందుకు లైక్ సాలిడ్ ఫుడ్ రైస్ అట్లా ఏమీ వద్దు అని చెప్పేసి అసలు నేను లోపల వంట సెక్షన్కే వెళ్ళలేదు. ఫుడ్ అంతా చాలా బాగుండిందంట. బట్ నేను ఈ ఫ్రూట్స్ సెక్షన్ పెట్టారు ఫుడ్ తర్వాత. ఫ్రూట్స్ అండ్ ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ లైట్ ఫుడ్తో ఆ రోజు నైట్ అయితే నేనైతే హ్యాపీ. అండ్ అట్లా తినేసి మేమైతే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. అండ్ దెర్ ఈజ్ నో టైమ్, షీ ఈజ్ నాట్ గివింగ్ మోర్ టైమ్. చాలా ఇరిటేట్ చేసేస్తుంది. అండ్ దివా చాలాసేపు బేర్ చేశాడు, ఉందాం అనుకున్నాడు పెళ్ళి వరకు, కానీ కుదరలేదనమాట. అండ్ రిసెప్షన్లో వాళ్ళని ఒకసారి చూసి విష్ చేసి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ ఆ రిసెప్షన్ అవుట్ఫిట్ కూడా చాలా బాగా సూట్ అయింది చిట్టికి. అండ్ చాలా హడావిడిగా ఉండిందనమాట మొత్తము. ఇంకా మేము అక్కడ ఫోటో అట్లా ఏమంతా తీసుకోలేదు, కానీ సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి వాకౌట్ అయ్యి వచ్చేసామన్నమాట. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.